అంటే ఈ ప్రెస్ మీట్ యాక్చువల్గా మనము చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము. అంటే ఈ మన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారితోటి ఒక 1.5 month బ్యాక్ ఒక ప్రెస్ దీంట్లో పాల్గొన్నాము. బట్ దాంట్లో కూడా అప్పుడు కూడా చాలామంది జర్నలిస్ట్ మిత్రుల నుంచి కూడా ఇది వచ్చింది, ఒక ప్రెస్ మీట్ లాంటిది ఉంటే బాగుంటుందని చెప్పేసి. సో వీ థాట్ ప్రెస్ మీట్ ఒకటి పెట్టి బేసికల్గా అంటే ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో కూడా ఉద్దేశాలు ఏంటంటే, మీ అందరికీ తెలుసు ఈ మధ్య వర్షాలు కూడా విపరీతంగా రావటం అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ముఖ్యమైనటువంటి పాత్ర హైడ్రా వర్కింగ్లో అనేది ఉండటంతో యాక్చువల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద కూడా పబ్లిక్కి ఒక రకమైనటువంటి అంటే వారికి అవగాహన కల్పించడానికి ఈ ప్రెస్ మీట్ దోహదపడుతుందని చెప్పేసి అనుకుంటూ యాక్చువల్గా ఈ ప్రెస్ మీట్ ప్రధానంగా దాని మీద అండ్ అఫ్ కోర్స్ అసెట్ ప్రొటెక్షన్ అండ్ ఇతర ఇష్యూస్ కూడా దాని మీద కూడా మనం వీ కెన్ హ్యావ్ ప్రెస్ మీట్ ఇష్యూస్లో అన్నీ కూడా. సో దీంట్లో చూస్తే కనుక ఇప్పుడు మనకి మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఈ క్లౌడ్ బర్స్ ఈజ్ మనకి 10 centimeters ఆఫ్ రైన్ఫాల్ ఇన్ ఇది మనకి 1 hour ఉండేది. ఆర్ మినీ క్లౌడ్ బర్స్ 5 centimeters ఆఫ్ రైన్ఫాల్. అది మినీ క్లౌడ్ బర్స్ అనేది యాక్చువల్గా మన ఐఎండి ప్రోటోకాల్లో ఉండదు, ఐఎండి దీంట్లో, బట్ అది కూడా వాడుకలో అయితే ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ ఈ క్లౌడ్ బర్స్ మినీ క్లౌడ్ బర్స్ అనేది కూడా మనకు వస్తున్నటువంటిది మనకి డేటాతోటి కూడా చెప్తుందన్నమాట. అండ్ ఈ డేటాలో కూడా మనం చూస్తే కనుక హైయర్ రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ ఇన్ కోర్ అండ్ ఓల్డర్ అర్బన్ హైదరాబాద్లో ఎక్కువ కనబడుతుంది అనమాట. అంటే హై ఇంటెన్సిటీ అంటే గతంలో కనుక 2 centimeters పడితే ఇప్పుడు 5 centimeters లేకపోతే 8 centimeters మన ఈ మధ్య మనం చూసాం. ఏది కుత్బుల్లాపూర్లో దాదాపు 18 centimeters వర్షపాతం రికార్డ్ అయింది. సో అంటే హై ఇంటెన్సిటీ హయ్యర్ రెయిన్ఫాల్ ఇన్ కోర్ ఏరియాస్ అంటే మెయిన్గా చూస్తే కనుక శేర్లింగంపల్లి అంటే మనకి ఇది మాదాపూర్, గచ్చిబౌలి, ఇది కోర్ హైదరాబాద్ అంతా కూడా దీంట్లో కూడా ఎక్కువ రికార్డ్ అవుతుంది వెన్ కంపేర్ టు సబర్బన్ ఏరియాస్ అనమాట. సబర్బ్స్లో తక్కువ ఉంటుంది. సో దానికి కూడా కారణాలు కూడా చెప్తాను, అది కూడా ఎందుకు మనకి కోర్ హైదరాబాద్ ఇదంతా అనేది కూడా. అండ్ డేటా కూడా ఏం చెప్తుందంటే మనకి ఈ హెవీ స్పెల్స్ అనమాట. హెవీ స్పెల్స్ అంటే షార్ట్ ఇంటెన్స్ స్పెల్స్ అనమాట. సో వెరీ షార్ట్ పీరియడ్లో చాలా హెవీ ఇంటెన్స్ స్పెల్స్ అది మోర్ ఫ్రీక్వెంట్గా పెరుగుతుందనేది కూడా డేటా మనకు చెప్తుంది అన్నట్టు. సో మనకి టీజీడీపీఎస్ ద్వారా కానివ్వండి, మీరు నార్మల్గా మనం ఇతర ఐఎండి నుంచి తీసుకున్న డేటా నుంచి కూడా తీసుకుంటే కనుక ఈ షార్ట్ ఇంటెన్స్ స్పెల్స్ అనేది కూడా మనకి విపరీతంగా పెరగటం అనేది. సో దీనికి ప్రధానమైన కారణం కూడా ఏంటంటే సిటీ మీద ఎక్కువ, అంటే ఇది ఉత్తి హైదరాబాదే కాదు, మనం ఢిల్లీలో గుర్గాం చూసాము, లేకపోతే ముంబై చూసాము, లేకపోతే బెంగళూరు చూసాము. ప్రతి సిటీలో కూడా రేపు ఈ వర్షపాతం సిటీల వరకు ఎక్కువ అవ్వటానికి మనకి చూస్తున్నాం అనమాట. అంటే డేటా కూడా అదే చెప్తుంది. కారణాలు ఏంటి అంటే కూడా మనకి ఒక హీట్ ఐలాండ్ అనేది ఒక కాన్సెప్ట్ మీకు అందరికి కూడా ఉంటుంది. ఇప్పుడు మనందరికీ జనరల్గా గ్లోబల్ వార్మింగ్ మీద ఆల్మోస్ట్ లాస్ట్ 250 yearsలో 1.5 degrees సెంటీగ్రేడ్ మొత్తం ఓవరాల్గా గ్లోబల్గా టెంపరేచర్ రైజ్ అనేది మనకు తెలుసు. దాంతో చాలా మార్పులన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ ద్వారా వచ్చినాయి. బట్ మీరు ఇక్కడ చూస్తే కనుక అంటే ఈ హీట్ ఐలాండ్ కాన్సెప్ట్ సిటీస్లో దగ్గరకు వచ్చేటప్పటికి పక్కన ఉన్నటువంటి ప్రాంతాలతోటి కన్నా ఇక్కడ 3 నుంచి 5 degrees సెల్సియస్ 5 degrees సెంటీగ్రేడ్ ఎక్కువ టెంపరేచర్ రికార్డ్ అవుతుందన్నమాట. సో అంటే సపోజ్ మనకి ఇప్పుడు ఊరి బయట కన్నా హైదరాబాద్ సిటీలో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ టెంపరేచర్స్ ఎక్కువ ఉండటంతో కూడా మనకి హీట్ ఐలాండ్ కాన్సెప్ట్లో న్యాచురల్గా మనకి ఏంటంటే మాన్సూన్ తోటి ఇప్పుడు వచ్చేటటువంటి ఏదైతే మాయిశ్చర్ ఉంటుందో ప్లస్ ఆ మాన్సూన్ మాయిశ్చరే కాకుండా నార్మల్గా లోకల్గా ఉన్నటువంటి మాయిశ్చర్ తోటి కూడా మనకి కన్వెక్టివ్ కరెంట్స్ అంటే దీంతో పైకి ఈ వాటర్ వేపర్ ఇదంతా పైకి వెళ్ళటం, ఈ కండెన్స్ అవ్వడానికి కావాల్సిన పొల్యూషన్ కూడా విపరీతంగా ఉండటంతో కావాల్సినటువంటి పొల్యూటన్స్ న్యూక్లియర్ లాగా అంటే అది దాని చుట్టూ వాటర్ డ్రాప్స్ అది మాయిశ్చర్ ఫామ్ అవ్వటం, ఇది క్లౌడ్ మళ్ళీ అక్కడే పట్టడం అనేది. అంటే హైదరాబాద్ సిటీ లాగా అన్ని సిటీస్లో కూడా ఈ హీట్ ఐలాండ్ కాన్సెప్ట్ తోటి ముందు కూడా మనకి ఎక్కువ వర్షపాతం రూరల్ ఏరియాస్ కన్నా ఎక్కువ రికార్డ్ అవ్వడానికి ఇక్కడ మనకి డేటా తోటి కానీ ఇదంతా కూడా తెలుస్తుంది. సో అందుకోసం మనం గతంలో కన్నా మనం లాస్ట్ 25 yearsలో కూడా చూస్తే కనుక
3 times ఎక్కువ మనకి ఇది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇది రికార్డ్ అవుతుంది అనేది కూడా, అంటే ఇది ఈ క్లౌడ్ బర్స్ట్ ఇది అనేది కూడా మనం గత 25 yearsలో పాత 25 years బ్యాక్ డేటా కూడా చూస్తే అది మనకి ఆ డేటా ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుందన్న. సో అంటే ఒక రకంగా ఇప్పుడు ఇవన్నీ చెప్పడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నామంటే, బేసికల్గా సిటీస్లో ఎక్కువ వర్షపాతం రికార్డ్ అవుతుంది, సబర్బ్స్ లైక్ మనకి మేడ్చల్లు లేకపోతే అవతల బయట ఉన్న దానికన్నా కానీ సిటీస్లో ఎక్కువ అవుతుంది. సో దానికి కావాల్సినటువంటి అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనమాట సిటీస్లో. అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమొస్తుంది? సో అంటే ఇది మనం మేనేజ్ చేయలేకపోతే కనుక ఈ వరదలు అనేది నిత్యకృతంగా మనకు ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ వరదలు అనేది వస్తుంటాయి. ఈ వరదల్లో నష్టపోయేది కూడా ప్రధానంగా పేద వర్గాలే నష్టపోతాయి. ఎందుకంటే న్యాచురల్గా వీళ్ళు లో లయింగ్ ఏరియాస్లో ఉంటాయి, లేకపోతే వాళ్ళు ఇల్లులు కట్టేటప్పుడు కూడా హైట్ లేపకుండా మామూలుగా మీరు చూస్తే కనుక ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువలో ఉంటుంది. సో అన్నీ కూడా కాలనీస్ అన్నీ కూడా ముప్పుకుంటాయి. నెక్స్ట్ ఈ బస్తీలు కూడా లో లయింగ్ ఏరియాస్లో వాటిల్లో ఉండే వాళ్ళు ఉంటారు. అంటే ఈ వచ్చేటటువంటి ఈ ఫ్లడ్ దీంతో వచ్చే ఇక మీద వాటిల్లో పేద వర్గాలే నష్టపోతుంటారు. ఇప్పుడు మనం చూసిన ప్రతి చోట కూడా ఈ వర్షంలో వాళ్ళే ఎక్కువ నష్టపోయినట్టు కూడా కనబడుతుంది. సో దీనికి మనం ఈ అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలంటే కనుక ఖచ్చితంగా చెరువుల్ని పునరుద్ధరించాలి, నాలాల్ని పునరుద్ధరించాలి. నాలా నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని వీలైనంత వరకు మనం తీసుకురావాలి. మీ చెరువులు మనకు తెలుసు దాదాపు 60 to 70% ఆఫ్ ద లేక్స్ మొత్తం డిసపేర్ అయినాయి. నాలాస్ అయితే కనుక చాలా చోట్ల నాలాస్ అసలు కనెక్షన్ కూడా లేదు. అండ్ గతంలో 10 మీటర్లు వెడల్పు ఉండే నాలాలు ఇప్పుడు హార్డ్లీ 1-2 meters కూడా వెడల్పు లేనటువంటి పరిస్థితులు మన సిటీ అంతా కూడా మనకున్నదన్నమాట. సో దీన్ని మనం నాలాల్లో పునరుద్ధరణ చేయటం అనే దాని మీద ఈ మనం అంటే నెక్స్ట్ 50 ఏళ్ళు 100 ఏళ్ళు సిటీ కనుక మనకి జాగ్రత్తగా కాపాడుకోవాలంటే కనుక సో దీన్ని తప్పకుండా మనం ఈ ఎంక్రోచ్మెంట్స్ని మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది, రిజ్యూనేషన్ చేయాల్సిన అవసరం కూడా మనకి చాలా ఉంటుందన్నమాట. లేక్స్ని, వాటర్ బాడీస్, పార్క్స్ కూడా. ఎందుకంటే వెజిటేషన్ చెట్లు ఉంటాయి, చెట్లు కూడా విల్ యాక్ట్ యాజ్ అది కూలింగ్ ఎఫెక్ట్ కోసం అనమాట. ఎందుకంటే మీకు తెలుసు ఇందాక 3 to 5 degrees ఎందుకు ఎక్కువ ఉన్నది హీట్ ఐలాండ్ కాన్సెప్ట్లో. సింపుల్, మన కాంక్రీట్ స్ట్రక్చర్స్ చాలా వస్తాయి, కాంక్రీట్ బిల్డింగ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఆ బిల్డింగ్స్ వచ్చినప్పుడు మొత్తం కాంక్రీటైజ్ అయిపోయింది. మొత్తం మీకు అది మనకి కోఎఫిషియంట్ ఆఫ్ రన్ ఆఫ్ అని ఉంటుందన్నమాట. ఆ కోఎఫిషియంట్ ఆఫ్ రన్ ఆఫ్ 0.98, 0.99 ఉందన్నమాట. అంటే 100 లీటర్లు వర్షం పడితే కనుక హార్డ్లీ 1 లీటరు నీళ్లు ఇంకుతాయి లోపలికి, తక్కిన 99 లీటర్లు బయట అట్లా పారి చెరువుల్లోగా లేకపోతే ఎక్కడ అంటే రోడ్ల మీద పారి డ్రైనేజీలకు వెళ్ళిపోవటం జరుగుతుందన్నమాట. సో అంటే మనకి ఇంత దీంట్లో అంటే వాటర్ కూడా మనకి హోల్డ్ చేసేటటువంటి స్ట్రక్చర్స్ లేవు, అండ్ లేక్స్ లేవు, వాటర్ డ్రైన్స్ లేవు, ఇవన్నీ లేవు. కాబట్టి ఈ పునరుద్ధరణ అండ్ దీంట్లో ఇందాక నేను చెప్తున్నటువంటి ఆ హీట్ ఐలాండ్ దీంట్లో కూడా మీరు ఒకసారి చూడాల్సింది ఏంటంటే ఈ కాంక్రీటైజేషన్ అవ్వడంతో అక్కడ టెంపరేచర్ అంటే రేడియేషన్ కూడా ఎక్కువ దాన్ని ట్రాప్ అయిన తర్వాత మనకి ఎక్కువ వర్షాలు కూడా మనకి సాయంత్రం పూట అంటే ఈ కూల్ అయిన తర్వాత సాయంత్రం పూట మెల్లిగా కనెక్టివ్ కరెంట్స్ తోటి మనకి అంటే దిస్ ఈజ్ ద ప్యాటర్న్. సబర్బ్స్ కన్నా సిటీలో ఎక్కువ పడుతుంది నెంబర్ 1. నెక్స్ట్ ఎక్కువ కూడా సాయంత్రాల పూట అంటే కూల్ అయిన తర్వాత పడుతుంది అనేది అదొక మనం అనుకోవాలి. నెక్స్ట్ షార్ట్ ఇంటెన్స్ స్పెల్స్ ఎక్కువ అవుతాయి, అంటే ఎక్కువ వర్షపాతం ఉధృతంగా పడుతుంది. దీనికి మాన్సూన్ దీంతో అంటే మాయిశ్చర్ తోటి మాన్సూన్ మాయిశ్చర్ ఉన్నా కానీ లోకల్ ఫ్యాక్టర్స్ తోటి అక్కడ లోకల్ క్లైమాటిక్ దీంతో కూడా మనకు అవుతుంది. అంటే మనం ఈ పరిగణలోకి తీసుకోవాలనేది చెప్తుందన్నమాట. సో ఈ సిటీలు అంటే అర్బన్ సిటీస్ మొత్తం ఇండియా వ్యాప్తంగా కానీ మనం ఎక్కడైనా కానీ చూసినా కూడా దీనికి మనం సన్నాహితులై ఉండాలి. అండ్ ఎంక్రోచ్మెంట్స్ ఎస్పెషలీ వాటర్ బాడీస్, పార్కులు, నాలాస్ అనే దాని మీద చాలా చాలా అంటే ఎస్పెషలీ దీంట్లో స్టేక్స్ ఎవరికి ఉంటాయి? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.